ఎంతటి భాగ్యాన్ని కలిగించావయ్యా శంకర. ఈ కార్తీక మాసం నాడు మేమందరం కలిసి నీ ఆలయాన్ని శుభ్రం చేసి గర్భాలయంలోని ఆ బ్రహ్మసూత్ర శివలింగానికి వేద మంత్రాలతో అభిషేక పూజలతో ధూపదీప నైవేద్య మంగళ హారతులతో రుద్రాభిషేకం చేసే భాగ్యం కలిగించాడా శంకరుడు. ఈ జన్మ సైతం ధన్యమైంది. ఇంతకు మించిన అదృష్టం ఉంటుందా? నువ్వు ఎంతటి అదృష్టవంతుడివంటే ఈ కార్తీక మాసం నాడు ఈ వీడియో నీ వరకు వచ్చింది. ఈ వీడియో ప్రతి ఒక్కరి వరకు షేర్ చేయి. ఇది ఆ మహాశివుని ఆజ్ఞ. ఈ వీడియోపై నువ్వు పెట్టే కామెంట్ ఎలా ఉండాలి అంటే ఆ కామెంట్ చదివిన వాళ్ళ మనసులో చైతన్యం అనే జ్యోతి వెలగాలి. ఇలాంటి పిల్లలు మన ధర్మానికి పునాదులు లాంటి వాళ్ళు. వీళ్ళలోని చైతన్యం ఒక మహాయజ్ఞం. అది అగ్ని వలె జ్వలిస్తూ అంధకారం అనే చీకట్లను దహించి వేసి మన పురాతన ఆలయాలకు వెలుగునిస్తుంది. ఇక్కడ ఇంతమంది చిన్న పిల్లలు చైతన్యవంతులై ఒక సమూహంలా ఏర్పడి పురాతన శివాలయ పూర్వ వైభవం కోసం ఒక అడుగు ముందుకేశారు. ఇలాంటి చైతన్యం కోసమే కదా నేను పోరాడుతున్నది. దయచేసి లక్నారం గ్రామ ప్రజలు ఇకనైనా స్పందించండి. ఇలాంటి పురాతన శివాలయం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే గ్రామానికి గ్రామాల్లో నివసించే వారికి అస్సలు మంచిది కాదు. మనం దుర్వ్యసనాలకు బానిసలై సమయాన్ని వృధా చేసిన యువకులను చూసింటాం. కానీ ధర్మం కోసం నిలబడి పోరాడిన యువకులు ఇక్కడున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. మీలో పుట్టే చైతన్యం మన చరిత్రకు సైతం ప్రాణం పోస్తుంది. నమః పార్వతీపతే హర